హాయ్ హలో యావన్ మంది ప్రజానికానికి నా నమస్కారం. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక ఈ వార్తలు చదువుతోంది మీ కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గులాబ్ చిరంజీవి, అదే మీ మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ప్రస్తుతం ఫుల్ గా కేర్ ఆఫ్ గులాబ్ నబీ ఆజాద్. నా ఫ్యాన్స్ అంతా ఒక్కసారి మీ టీవీలకి ఫేస్ తొలగించుకోనమ్మా. వేరే పేరే ఫ్యాన్స్ ఆ సినిమాల కన్నా పాలిటిక్స్ ఈజీ అని చెప్పి మరి నాకు కూడాను ఈ మధ్యనే తెలిసిందే. సినిమాల్లో మనం ఎంతో కష్టపడితే గాని మెగాస్టార్ కాలేం. పాలిటిక్స్ లో అలా కాదు. ఇక్కడ కష్టపడకుండా పక్కన కూర్చున్నా సరే గిగా స్టార్లు అయిపోవచ్చు. ఈ కిటుకు మనకి కాస్త ఆలస్యంగా తెలిసింది గానీ అదే ముందు తెలిసింటే ఇంకొక రంగా ఉండేది. పాలిటిక్స్ లో మనకి ఇవన్నీ కూడా బాగా పలికొచ్చేవి. సరే ఏదైనప్పటికీ వాటి వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆ బులెటిన్ హెడ్ లైన్స్ ఏమిటో చూద్దాం. ఫాలో ద హెడ్ లైన్స్ ఫస్ట్. ఏది కోల్పోలేదు, మనం కాంగ్రెస్ లో విలీనమై దుమ్ము రేపుతాం, మనం పెద్ద కుర్చీలో సెటిల్ అయి పాస్ అయిపోయాం. కాంగ్రెస్ లో ఫైనల్ ఎగ్జామినేషన్, పార్లమెంట్ సమావేశాలు అయ్యాక మనకి ఎలివేషన్. వైఎస్ అవినీతి అంటున్నది మా వాళ్ళకే, మంత్రి పదవులన్నీ రాక తప్పో వాళ్ళకే. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చూడండి మై డియర్ ఫ్యాన్స్, పాలిటిక్స్ లోకి మనం ఎంటర్ అయ్యాక మన గ్లాస్ లో ఉన్నటువంటి నీళ్లు సగం ఖాళీ అయిపోయాయని చెప్పి మీడియా అంతా కూడా ఆ కథనాలు రాస్తుంది. మరి చూస్తేను మన గ్లాసు సగం మిగిలిందని మనం అనుకుంటున్నాం. వాళ్ళ చూపు వాళ్ళది, మన చూపు మనది. మనది చిరంజీవి ఐ బ్యాంక్ చూపు కదా, అందుకనే ఆ రకంగా మనం చూడగలుగుతున్నాం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి మన పొలిటికల్ సలహాదారు అల్లు అరవింద్ లైవ్ లో ఉన్నాడు. ఓవర్ టు అరవింద్. నమస్కారం అండి చిరంజీవి గారు, నేను రోజానండి జగన్ గారు ఆఫీస్ నుండి. మరి సగం గ్లాస్ ను చూసి మురిసిపోకండి, మీకు ఆ సగం గ్లాస్ కూడా మిగలదు. జగన్ గారికి ఫుల్ గ్లాస్ కావాలండి. మరి మీలాగా సగం గ్లాస్ తోనో పావు గ్లాస్ తోనో మట్టాన్నున్న 2-3 చుక్కాలతోనో సంతృప్తి పడిపోయే మనిషి కాదండి వారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే సంతృప్త స్థాయితో ఆగేవారు. జగన్ గారికి ఆ లెవెల్ కూడా సరిపోదండి. లోకంలో ఉన్నదంతా వారికే కావాలి. చివరికి మీకు మిగిలేది నోట్లో మట్టేనండి. మేరే ప్యారా ఫ్యాన్స్, మరి మన రోజా ఆ రోజులో ఎన్ని డ్యూయెట్లు పడింది మనతో, ఎన్ని రొమాంటిక్ సీన్స్ లో యాక్ట్ చేసింది. ఇప్పుడేమిటి ఇలా వచ్చినప్పుడల్లా ఆ మొత్తం సీన్ ని పాడు చేసి మరిపోతుంది. నమస్కారం చిరంజీవి గారు, నేను విజయశాంతి రాములమ్మ. తెలుసుగా ఉద్యమం. ఈ సగం గ్లాస్ సిద్ధాంతం సీమాంధ్రుల కుట్రండి. ఇది సాగనివ్వం. సగం గ్లాసు నాకు దేవుడిచ్చిన బక్కన్న కేసీఆర్ కు కావాలి. తెలంగాణలో మేము దాన్ని ఫుల్ గ్లాస్ చేసుకుంటాం. సగం మా బక్కన్నది, సగం నాది. ఎవరైనా మా గ్లాసులకు అడ్డొచ్చారో తిత్తి కోస్తా. మిమ్మల్ని కూడా వదలను, వదిలేది లేదు. తెలుసుగా, నేను అంటే విజయశాంతి రాములమ్మ అంటేనే ఉద్యమం. డియర్ ఫ్యాన్స్, ఆవిడ తర్వాత నేను, నా తర్వాత ఆవిడ అన్నట్టుగా ఆవిడ తర్వాత ఈవిడ ఎంటర్ అయింది. వానముల్లే గుచ్చుకుంటే ఎట్టగా అమ్మా అని రైన్ సాంగ్ పాడుకునే వాళ్ళం ఈ విజయశాంతి నేను. కానీ ఇప్పుడు ఇలా సూదులతో గుచ్చి మనం చంపుతుంది. ఇది భవ్యమా నేను అడుగుతున్నా. ఏ ఆపాయ చిరంజీవి, గిదేళ్ళలో నాకు తెలియకర్తా నడిమెదిలే. ఇప్పుడు ఈ గ్లాసులు వెళ్ళిందే, ఈ గ్లాసుల్ని నేను గిట్లా బంద్ చేసి మస్తు తినాలైంది. లేకుంటేనా నువ్వు గిట్లా అప్పుడు వచ్చి ఉంటే నీ గ్లాసు ఫుల్ ఆఫ్ క్వార్టర్ నేను గిట్లా చెప్పేటోని. సరే అది గిట్లా దిగాని. ఇగో నేనైతే ఢిల్లీకి పోయేది ఖాయం. మీ సోనియా గాంధీని కుల్ల గల్లా బట్టి అడిగేది ఖాయం. మా గ్లాసులో మాకు ఇస్తే బాగుంటది, లేకుంటే బిడ్డ ఒక్కొక్కరు చచ్చడే. నీకు తెలుసు నేను తెలంగాణ కోసం ఎన్ని తలలైనా నరుకుతానని చెప్పిన గసుంటిది. నీ గ్లాసు ఒక లెక్కన బిడ్డ గ్లాసుల గడబడ పెడితే పగులితే ఏమనుకున్నావు? మై డియర్ ఫ్యాన్స్, ఇదేమిటిది? మన దగ్గర గ్లాస్ ఉంటే అందులో అరో పావో ఎంతో కొంత వస్తుందని చెప్పి మనం అనుకుంటుంటే ఈ కేసీఆర్ మొత్తానికి గ్లాసులనే పగలగొడతా అని చెప్పి అనడం భావ్యం అని చెప్పి నేను అడుగుతున్నా. సరే బ్రదర్స్, ఎందుకైనా మంచిది ఈ గ్లాసుల బ్రేక్ ఒకటి తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ వెంటనే ఫేస్ తొలగించుకుంటాను. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. మై డియర్ అభిమానులు, మేరే ప్యారే ఫ్యాన్స్, మరి చూస్తేనో
ఇదిగో చూడు చిరంజీవి, నువ్వు ఈ గ్లాసుల గోళ్ళలో పడి అనవసరంగా గందరగోళంలో పడిపోతున్నావు. మన పిఆర్పి సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే బ్యాడ్ టాక్ వచ్చింది. ఎవడైనా థియేటర్ల వారీగా సినిమా అమ్ముకుంటాడు, మనం రీల్ వారీగా అమ్మేసుకున్నాం. ఇలాంటి టాక్ కూడా వచ్చేసింది. అయినా ఏం చేస్తాం, అయిన కాడికి నెగిటివ్ రైట్స్ అమ్ముకుని బయటపడిపోయాం. మరి ఆ తర్వాత సినిమా ఆడితే ఏమిటి, ఆడకపోతే మనకేమిటి? మనకు రావాల్సినవి వచ్చాయా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. డియర్ ఫ్యాన్స్, విన్నారు కదా, దీని గురించి మనకి తెలియదని కాదు, కానీ మనకి తెలిసిందే అరవింద్ కూడా చెప్తే అది పర్ఫెక్ట్ అవుతుందని చెప్పి మన ఉద్దేశం. అందుకనే ఆయన నోటితో అలా చెప్పించాలని చెప్పి నేను అడిగాను తప్ప వేరే ఉద్దేశం కాదమ్మా. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు, నేను సార్ మీ కైతాన్ ఫ్యాన్ చిన్నబాబుని అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. అడే సగం గ్లాస్ అంటూ ఉంటే అందులో నుండి పీకాల్సినవన్నీ పీకే చేశారు. 2 మంత్రి పదవులు, ఓ విప్ పోస్ట్, ఓ రాజ్యసభ సీటు, బెజవాడలో భవానీ దీపం, వైజాగ్ లో రామకృష్ణ బీచ్, ఇవన్నీ లాగేశారు. ఇంకో 1/2 డజను బొగ్గు గన్లు, ఇంకో 1/2 డజను ఇనప గన్లు రాయించేసుకుంటే ఫైనల్ సెటిల్మెంట్ అయిపోద్ది సార్. ఎందుకు వచ్చిన గొడవ మనకి? ఆ రకంగా ఆలోచన చేయండి. మై డియర్ ఫ్యాన్స్, మరి మన చిన్నబాబు ఏమిటి అప్పుడే ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పి అనేస్తున్నాడు. మన కెపాసిటీ అంతేనా? నమస్కారం అండి చిరంజీవి గారు, నేనండి విజయమ్మను. ప్రభు దయ వల్ల మా జగన్ బాబు సీఎం అయ్యే సమయం వచ్చేసిందండి. మరి మీరంతా తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోతే మిగిలిన పనులు మా బాబు చూసుకుంటాడు. ప్రభు ఆశీస్సులతో మా బాబు ప్రమాణ స్వీకారానికి మిమ్మల్ని తప్పక పిలుస్తానులేండి. మై డియర్ ఫ్యాన్స్, మనం మన ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతుంటే ఈ విజయమ్మ గారు ఇలా ట్విస్ట్లు ఇచ్చారేమిటి? ఓ షట్, ఎందుకు వచ్చిన కూడా ఈ బులెటిన్ ఎంతటితో క్లోజ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫస్ట్ అని ఇచ్చుకుంటా. అంతవరకు సెలవు, నమస్కారం. జై మన ప్యాకేజీలు, జై జై మన కేంద్ర మంత్రి పదవులు.